ఒక స్టెప్ అంటే మిమ్మల్ని బాగా అంటే పాపులర్ చేసిన స్టెప్ ఏదంటే మీరు ఏం చెప్తారండి? బాగా పాపులర్, నేను ఎంత డాన్స్ చేసినా బాగా పాపులర్ చేసిన స్టెప్ అయితే ఇదే. ఈ స్టెప్ చూసి రవితేజ గారు కూడా ఒకసారి మీరు అన్నారా ఇలా? ఒకసారి మాస్ స్టెప్. మహారాజా. ఓకే సార్ నేను ఒకసారి ఇప్పుడు టోటల్ ఎన్ని సినిమాలు అయ్యి? ఇప్పటికి నేను 14 సినిమాలు చేశానండి. అందులో 4 సినిమాలు రిలీజ్ అయినాయి, ఇంకొక 10 సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయి. సో అంటే చాలా మందికి తక్కువ వయసులోనే సెటిల్ అవ్వలేదు ఇట్లా ఫీల్ అవుతా ఉంటారు. మనం గంగావం చూసాము, బాగా ఫేమస్ అయ్యారు. తర్వాత మీరు వచ్చేసరికి అసలు చదువుకి దేనికి సంబంధం లేదు. సో ఉన్న సోషల్ మీడియాని ఎగ్జాక్ట్ గా యూజ్ చేసుకుని ఈ రోజు ఇంత నేమ్ వచ్చిందంటే డబ్బులు కూడా వస్తాయి. సో మిగతా అప్కమింగ్ వచ్చే వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు? మనం మన బిహేవియర్ బట్టే మనకి అవకాశాలు వస్తాయి. మనం బిహేవియర్ కూడా బాగుండాలి, మనం మాట్లాడే విధానం కూడా జనాలకు నచ్చాలి. అయితే వచ్చేవాడికి ఏంటంటే వాళ్ళ పనులు మానుకుని అయితే రాకూడదు. ఫస్ట్ నేను 3 ఎకరాల వ్యవసాయం చేసుకున్నానండి. వ్యవసాయం తీసుకుంటేనే అవకాశం చేసుకున్నాను. ఇప్పుడు కూడా ఈ 4 సంవత్సరాల నుంచి నేను 3 ఎకరాలు తీసుకుంటానే వచ్చి చేసుకున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే హైప్ వచ్చింది కదా అని అది వదిలేసి వచ్చి చేసుకుంటారు. అది కరెక్ట్ కాదు. అది తీసుకుంటాను, ఇది తీసుకోవాలి. దీన్ని నమ్ముకుని ఉంటే కొన్ని రోజులు ఉంటదండి, తర్వాత ఇది ఉండదు. తర్వాత ఏంటంటే రోడ్లు పడిపోతున్నారు. అటువంటి రోడ్డు పాపం మన కృష్ణానగర్ లో ఇంద్రాబాబు ఇటువంటి చాలా దిక్కులు చూస్తామండి. మనం తీసుకునే పని చేసుకుంటానే వచ్చి చేసుకోవాలి. నా కోరిక అయితే అది. నేను సలహా అలా ఏదో చేసుకుంటూ ఉంటాను అంతకు ముందు, అది చేసుకుంటానే వచ్చి చేసుకోవాలి. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి సోషల్ మీడియాలో ఎదగటం అనేది అంత ఈజీ. సో చుట్టుపక్కల వాళ్ళు రకరకాలుగా పడతారు. సో అలాంటి ఫేస్ చేసినప్పుడు ఎలా కనిపించింది? వాళ్ళ మాటలు అట్లే ఉన్నారండి. వాళ్ళ మొక్క కూడా ఎవరో ఎవరికి తెలియదు, కానీ మేము కదండి. ఫస్ట్ లో చాలా మంది దేవరపల్లి నుండి కానీ చుట్టుపక్కల నుండి ఊరు వచ్చినప్పుడు కూడా చాలా మంది వీళ్ళేంటి వీళ్ళ కోసం వస్తున్నారా ఇట్లాంటివి కూడా. సో అలాంటి టైంలో ఎట్లా ఫేస్ చేశారు? అనేవాడండి. నేను జబర్దస్త్ పుట్టిన టైంలో అనేవాడు, కానీ అప్పుడు తక్కువ వచ్చేయండి. ఇప్పుడు చాలా నేను లక్ష్మీపురం వచ్చాను. దీంట్లో బాగా ఎంతమంది వచ్చినా మేము భోజనం నుండి పంపిస్తాము. వచ్చిన కూడా మాకు 7 శాతం 50% అలాగా చాలా బాగుంటుంది. ఏదన్నా కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయా? లేదండి. అంటే మీరు కరెక్ట్ గా స్టెప్ చేయనప్పుడు ఎప్పుడో ఒకసారి చిరాకానే చూపిస్తారు కదా, అలాంటి మూమెంట్స్ ఎప్పుడైనా ఉన్నాయా? ఎందుకంటే నేను ఆవిడ చూసి ఇప్పుడు డాన్స్ చేయలేదు కదండి. ఎందుకంటే ఆవిడ నేను ఏ పాస్ చేసినా ఒకే స్టెప్. ఇక అప్పుడు అటువంటి ఆవిడ చూడలేదు, ఎందుకంటే నా డాన్స్ అంటే